అమ్మ నాన్న లేని బతుకు పిల్లలకి ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? ఆ బతుకు ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అలాగే భర్త లేని బతుకు కూడా ఆడదానికి నరకంతో సమానం. కొడుకులు లేక, భర్త లేక, తల్లిదండ్రులు లేక అనుభవించే నరకం అది చెప్పడానికి వర్ణాతీతం. అతి కష్టమైనది. వీటన్నిటినీ సహించాలి అంటే, బ్రతకాలి అంటే ఒంటరిగా ఎంతో మనోనిబ్బరం కావాలి, ధైర్యం కావాలి. కష్టే ఫలి, కష్టాన్ని నమ్ముకొని జీవించాలి. ఇచ్చేవాళ్ళు దిక్కు ఉండదు, పెట్టేవాళ్ళు దిక్కు ఉండదు, మాట్లాడడానికి మనుషులు ఉండరు. ఒంటరితనం, ఎటు చూసినా ఒంటరితనం. నిజంగా భర్త లేని జీవితం ఆడదానికి నరకం కంటే హీనమే. అలాగే భర్తకు కూడా భార్య లేని జీవితం అది కూడా నరకంతో సమానమే. ఎందుకంటే కొడుకు కోడలు బాగా చూస్తారనే గ్యారెంటీ ఏం లేదు. ఎప్పుడైనా సంపాదించిన సంపాదన ఇతరుల కోసం ఎప్పుడైతే ఖర్చు చేసేసి వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటామో, అదే డబ్బు మన కాడ లేనప్పుడు మన సొమ్ము తిన్నవాళ్ళు ఒక్కరు కూడా మనకు జవాబు ఇవ్వరు. ఎలా బతుకుతున్నామని కూడా అడగరు. పలకరించాలంటే కూడా భయం వేస్తుంది మనుషులకి. ఎక్కడ మా మీద పడి సహాయం అడుగుతారు అని చెప్పి. లైఫ్లో అన్నింటినీ ఫేస్ చేస్తేనే లైఫ్ ఏమో, కానీ అతి భయంకరమైన ఫేసింగ్ ఉంటుంది. పగవాడికి కూడా ఇలాంటి జీవితాలు వద్దు, కానీ మనిషి జీవితం బ్రతకక తప్పదు. ఎన్ని ఆటుపోట్లైనా కష్టపడైనా బ్రతకాల్సి వస్తుంది. ఆ దేవుడే అన్నిటికీ సహకరించాలి.